వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు డ్రీమ్ మీద ఫోకస్ లేదు, వాళ్ళ జీవితం అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. మరి నీ జీవితం మీద నీకు ఎంత క్లారిటీ ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. ఆగిపోతాం చాలా మంది ఉంటారు. మన మన 7 సంవత్సరాల జర్నీలో నేను చాలా మందిని చూసి, ఒకప్పుడు నేను బిజినెస్లోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఉండే, గవర్నమెంట్ ఎంప్లాయ్, హెడ్ మాస్టర్. అప్పటికైనా బ్రౌన్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు. నేను ఆయన చూసి మస్తు ఆశ్చర్యపోతుంటాను నాకు, ఎందుకంటే మనం ఏదో 10-15 వేల జీతాలు అంటారు. ఆయన లేడు, ప్రెస్టీజ్లోనే లేడు ఆయన. ఆయన ఫస్ట్ డ్రీమ్ అనేటువంటి మాట ఆయన నోట్లోకి లేదు. నేను ప్లాన్ చెప్తుంటే ఏం డ్రీమ్స్ ఉన్నాయంటే, లేచి బంజారా హిల్స్ లోపల, జూబ్లీ హిల్స్ లోపల మంచి కాస్ట్లీ ఏరియాలో 400 గజాల ల్యాండ్ కొనుక్కొని మంచి విల్లా కట్టుకోవాలి అని చెప్పేసి అన్నాడు. ఒక గవర్నమెంట్ టీచర్కి అది పాసిబుల్ కాదు. ఆయన డ్రీమ్ ఆయన నోట్లోకి వెళ్ళి చెప్పిండు, కానీ ఆయన గోల్ పెట్టుకొని పని చేయలేకపోయింది. ఇలా నేను కూడా మీకు క్వశ్చన్ చేస్తున్నా, ఈరోజు వెస్టీజ్లకు ఎందుకు వచ్చినాం? వెస్టీజ్ జర్నీ చేస్తున్నాం అంటే టైం పాస్ చేయకండి. టైం పాస్ చేస్తే జీవితంలో మనం అనుకుంటాం టైం పాస్ చేస్తున్నా, నేను వెస్టీలో పోయి ఒకరోజు మీటింగ్ విన్నా, చాలా మంచిగా అనిపించింది, ఒకరోజు టైం అయితే గడిచిపోయింది, ఒక సమోసా పెట్టారు, తిన్నా, ఛాయ్ తాగినా, వచ్చినా అనుకుంటే 100% మీ జీవితంలో ఈ రోజు మీరు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఏం లాభం లేదు. దీనికంటే బెటర్ నేనేం చెప్తానంటే, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలోనే పర్ఫెక్ట్గా పని చేయండి, ఎంతో కొంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. వెస్టీజ్లో ఉన్నంత సంపాదించలేరు, కానీ ఎంతో కొంత సంపాదించుకున్నారు. కానీ వెస్టీజ్లో నువ్వు ఎందుకు వచ్చినావు, ఒక క్లారిటీ, నీ పర్పస్ ఏంటిది. డ్రీమ్ అందరు రాస్తారు, డ్రీమ్ అందరికీ ఉంటుంది, కానీ కొంతమంది మాత్రమే అచీవ్మెంట్ చేస్తారు. మీకు తెలుసో తెలియదు, డ్రీమ్ అందరికీ ఉంటుంది, కొంతమంది మాత్రమే అచీవ్మెంట్ చేస్తారు. ఎవరు అచీవ్మెంట్ చేస్తారు? డ్రీమ్ పైన ఎవరికైతే ఫోకస్గా పనిచేయగలుగుతారో వాళ్ళు మాత్రమే అచీవ్ చేస్తారు. వాళ్ళకు ఒక 100% ఒక క్లారిటీ ఉంటుంది, నేను ఈ పని చేయకపోతే ఏమవుతుంది అన్న క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తులే పని చేయగలుగుతారు. హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, సడన్ మనం ఏం చేయాలి? దవాఖాన తీసుకోపోవాలి, అవునా కదా? సిఆర్పి, గిఆర్పి అవన్నీ మనం చేస్తాం, లేదంటే హాస్పిటల్ తీసుకోవాలి. క్లారిటీ ఉంది. ఎందుకు హాస్పిటల్ తీసుకోకపోతే ఏమైతుంది? గట్టిగా ఆ క్లారిటీ మన దగ్గర ఉందా? మరి ఆ వెస్టీజ్లో నువ్వు అనుకున్న పని నువ్వు చేయకపోతే నీకేం వస్తుంది, ఫ్యూచర్లో నీకు వచ్చే ప్రాబ్లం ఏంది, దీని మీద నీకు క్లారిటీ ఉండాలి. డ్రీములు 2 రకాలు ఉంటాయి, మీకు తెలుసో తెలియదు. డ్రీమ్ అందరు పెట్టుకుంటామని చెప్పినా కదా, కానీ కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతారంటే, డ్రీములు 2 రకాలు ఉంటాయి. పక్కోళ్ళ ఇంటికాడ కారు ఉంది కాబట్టి నాకు కూడా కారు కావాలనుకోవడం ఒక రకమైన డ్రీమ్. ఇది వచ్చినా రాకుండా పెద్ద పరకేం పడదు, కానీ నాకంటూ సొంతంగా నేను ఒకటి అనుకున్నా, ఒకవేళ ఈ పని చేయకపోతే, ఇంతకుముందు సంధ్య మీద ఒక మాట చెప్పింది, అప్పటికి వెస్టీలో కారు లేవు, వెస్టీలో కారు ఎవరికి లేవు, పెద్దగా బోర్డు మీద ఏమంటారు, గోడ మీద డ్రీమ్ చార్ట్ రాసి పెడితే ఒక వ్యక్తి వచ్చి ఎగతాళి చేసిపోయిండు. ఒకవేళ నేను ఈ డ్రీమ్ కనుక అచీవ్మెంట్ చేయకపోతే నా పరిస్థితి ఏంటిది అంటే, ఆ పిల్లగాడితోటి బతికున్నంత కాలం టార్చర్ ఉంటుందా, ఉండదా? ఆ భయానికి మనం పనిచేస్తున్నాం, దానికోసం అని చెప్పి నేను పనిచేస్తున్నాను. అంటే ఇక్కడ ఎమోషనల్ డ్రీమ్, ఎవరికైతే ఎమోషనల్ డ్రీమ్ ఉంటుందో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఎమోషనల్ డ్రీమ్ కాకుండా పక్కోళ్ళని చూసి నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నా అంటే వాళ్ళు సక్సెస్ కాదు. ఇలా మీరు ఒక డ్రీమ్ చార్ట్ రాస్తున్నారు, నేను వెస్టీజ్కి ఎందుకు వచ్చినా, మీరు క్లియర్గా ఒక్కసారి మైండ్ ఫ్రెష్ చేసుకుని ఆలోచన చేయండి. పక్క వ్యక్తుల కోసం ఆలోచన చేసి పనిచేస్తున్నానా, లేకపోతే నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి నేను పనిచేస్తున్నానా? ఒక్కసారి క్లారిటీగా మీ పర్పస్ని మీరు తీసుకొచ్చుకోండి. మీరు ఎందుకు వచ్చినారు, మీ పర్పస్ ఏంటిది, ఇది మీరు క్లారిటీ తీసుకొచ్చుకోండి. ఒక్కసారి మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి, మీ డ్రీమ్ పైన, ఈ ఏమంటారు, ఈ భూమండలం మీద మీ డ్రీమ్ను అచీవ్ చేయకుండా ఆపేటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. మీకు మీ డ్రీమ్ పైన క్లారిటీ వస్తే ఎవరు ఆపరు.
7 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు జాబ్ చేసినట్టు వెస్టీజ్లో 30 సంవత్సరాలు జాబ్ అయితే బయట 30 సంవత్సరాలు ఎట్లా చేస్తున్నామో వెస్టీజ్లో ఒక 30 సంవత్సరాలు పని చేసి చూడండి ఎక్కడ ఉంటారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పని చేసినటువంటి వ్యక్తుల జీవితాలే ఇట్లుంటే 30 సంవత్సరాలు దీంట్లో పని చేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఊహించుకోండి ఒకసారి. ఊహించుకోవడానికి పెద్ద డబ్బులు ఏమి లేవు. భరోసా టికెట్ మళ్ళీ తీసుకోమన్నాడు ఊహించుకోమంటే రియల్గా విజువలైజేషన్ చేసుకోండి. మీ పర్పస్ ఏంది, దేనికోసం పని చేస్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పని మన దగ్గర లేకపోవడం వల్లనే 90% జనాలు ఈరోజు వెస్టీజ్ లెక్కలు స్కిప్ అవుతున్నారు. రెండోది ఉన్నోళ్ళు కూడా టైం పాస్ చేస్తున్నారు. చూద్దాం. నేను రోజు బుక్ రీడింగ్లో ఒక బుక్ ఉంటుంది. అందులో ఒక క్లియర్గా చెప్తున్నాడు ఏ పని కష్టమవుతుందో ఆ పని పర్ఫెక్ట్ ఫస్ట్ చేయాలి. ఏ పని కష్టం ఉంటుందో ఆ పనినే ఫస్ట్ చేయాలి. అది ఎందుకంటే అది కష్టం ఉంది అంటే అది ఇంపార్టెంట్ పని అని అర్థం. ఇలా వెస్టీజ్ నీకు కష్టం అనిపిస్తుంది అంటే నీ జీవితాన్ని మార్చేటువంటి పని. దీనికంటే మంచి పని ఏది ఒకసారి చెప్పండి. సో ఫస్ట్ ఈరోజు వెస్టీజ్లో ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో మీ పర్పస్ ఏంటిది, మీ ప్రయారిటీ ఏంటిది, మీరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు. మీ లైఫ్లో కూడా చాలా పనులు ఉంటాయి. ఫస్ట్ మన పర్పస్, మన డ్రీమ్ ఏంటిది, మన క్లారిటీ వచ్చింది. రెండోది దానికి ఇచ్చేటువంటి ప్రయారిటీ ఏంటిది. డ్రీమ్ కోసం పని చేస్తున్నామా లేదా. ఇలా ఇట్లాంటి ఈ మీటింగ్కు మీరు వచ్చిర్రు, ఇలాంటి వ్యక్తులను మీరు చాలా మందిని మీరు ఇన్వైట్ చేసిరా లేదా. ఎస్ ఆర్ నో. హలో. సో ఎంతమంది వచ్చిర్రు కాదు. కొంతమంది సమాధానం ఏముంటుంది, సార్ పని ఉంది, నాట్లు ఉన్నాయి, దావత్లు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, అవునా కదా. ఏదో ఇంకా ఏదో ఏది కారణం ఉంటే ఆ కారణం చెప్పడానికి రెడీ ఉంటారు, అవునా కదా. ఎస్ ఆర్ నో. చెప్పిరా లేదా. మరి వాళ్ళందరికీ లేనటువంటి ఆలోచన మీరెందుకు రావాలనిపించింది మీకు. ఇక్కడ మీరెందుకు వచ్చారు. వాళ్ళకు లేని ఆలోచన మీకుంది అంటే మీరు ఒక స్టెప్ ముందుకేసిరు. ఏంటి అంటే నా జీవితంలో నేను ఎట్టి పరిస్థితిలో సక్సెస్ కావాలి. ఎస్ ఆర్ నో. సో ఇక్కడ నా డ్రీమ్కు నేను ఇచ్చేటువంటి ప్రయారిటీ ఏముంది, ఎంత విలువించి పనిచేస్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని పనులే వెస్టీజ్ మీటింగ్ రావడం పనే, బయట దొరికేటువంటి పని ఏదైనా పని. కానీ పనిలో ఏది ఇంపార్టెంట్ పని అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. ఏది నా జీవితాన్ని ఎలా మారుస్తుంది అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. సో ఈ ప్రయారిటీ తోటి కనుక మీ డ్రీమ్ కోసం ఎవరైతే పని చేయగలుగుతారో 100% సక్సెస్ అవుతారు. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే టైం పాస్ చేస్తుంటాం అన్నట్టు. ఏం చేస్తున్నాం అంటే వెస్టీజ్లో చేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది, ఎంత సంపాదిస్తున్నాం అంటే ఏం లేదు. ఇంకా బ్రౌజ్ డైరెక్టర్ కావడానికి 5 సంవత్సరాలు టైం పడుతుంది. మరి డిసిడి కావడానికి 30 సంవత్సరాల టైం కావాలన్నా. డ్రీమ్ క్లారిటీ లేదు మనకు. దానికి మనము డ్రీమ్ క్లారిటీ లేదు, దానికి మనము ఇచ్చేటువంటి ప్రయారిటీ అసలు లేదు. దానికోసం మనం పని చేయలేదు. కొంతమంది చెప్తుంటారు, సార్ నాకు అన్ని పనులు అయిపోయినాక లాస్ట్ వెస్టీజ్లో మన టైం మిగిలితే చేస్తా అని చెప్తారు చాలా మంది ఉంటారు. అన్ని పనులు అయిపోయినాక ఏమేం పనులు ఉంటాయంటే ఏం పని ఉండదు. మళ్ళా పిల్లలను దించొచ్చుడు కూడా ఒక పని, పిల్లలను స్కూల్లో దించొచ్చుడు కూడా ఒక పని. ఆ పని అయిపోయినాకనే వెస్టీజ్ గురించి ఆలోచన చేసుకోవడం కూడా చాలా మంది. ఇక్కడ మనం ఒకటి క్లారిటీ తీసుకోవాలి. నువ్వు చేయలేని పని, నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. నువ్వు చేసినా చేయకుండా పని నడిచిపోయేటువంటి పనులు కొన్ని ఉంటాయి. వెస్టీజ్ అనేటువంటిది నువ్వు మాత్రమే చేస్తావు, మీ ఇంట్లో ఎవరు చేయలేరు ఇక. కాబట్టి నువ్వు చేసే పని నువ్వే చేయాలి. వేరేటోళ్ళ కోసం ఆలోచన చేయదు. నీ డ్రీమ్ కోసం నువ్వు ఫోకస్గా పని చేయగలగాలి. ఈ పని మనం చేయగలిగితే మనం 100% సక్సెస్ అవుతాం. చేద్దామా. ఎంతమంది పర్ఫెక్ట్గా మీ డ్రీమ్ రాసుకున్నారు ఒకసారి చెప్పండి నాకు. పక్కల కోసం రాసుకున్నారా లేకపోతే మీకోసం మీరు రాసుకున్నారా. 100%. సో ఒక్కసారి మీకోసం మీకు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. డ్రీమ్ కోసం మనం ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్.
సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అని చెప్పేసి అంటున్నారు. ఇది మన భార్య సార్ కూడా మీటింగ్ వచ్చినటువంటి వ్యక్తిలో చాలా మందికి ఒక విషయం చెప్పింది. ఏమని? నేను జీవితంలో ఎన్ని రోజులు బతుకుతానో నాకేం లాగలేదు, ఇన్ని రోజులు ఉంటుంది అంతే, కానీ ఇన్ని రోజులు బతుకుతా అనేటువంటి ఒక నమ్మకం మీద బతుకుతున్నాము. నేను ఒక్క విషయం అడుగుతాను, రేపు అనేటువంటిది నమ్మకం పైన నడుస్తుందా 100% కాన్ఫిడెంట్ పైన నడుస్తుంది? ఎస్ ఆర్ నో? పక్కా గట్టిగా భయపడుతుందా ఏంది? హలో గట్టిగా చెప్పండి. పక్కా రైట్. సో అంటే రేపు అనేటువంటి ఒక నమ్మకం మీదే కదా. మరి ఈ రోజు నేను రేపటి కోసం నేను ఈ రోజు ఎట్లా పని చేయాలి, రేపు చేస్తుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తుంటాం కదా, దాన్ని మరి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మనకు? రేపు అనేటువంటిది ఉంటామో ఉండమో కూడా గ్యారెంటీ లేదు, కానీ రేపు చేద్దాం సార్ ఆ పని, నెక్స్ట్ మంత్ చేద్దాం సార్ ఈ పని అని ఎట్లా అయిపోతుంది అవుతుంది మనకి? అంటే మనము మన జీవితానికి మన డ్రీమ్కు మనం ఇచ్చేటువంటి విలువ ఏది అంటే చూద్దాం, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది, జీవితం కూడా అయిపోతుంది, కానీ సాధించింది ఏం లేదు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. కనెక్ట్ ఉందా? సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంతకుముందు ఎస్పీ బాల సార్ నుంచి కూడా ఒక వీడియో వచ్చింది. ఏంటిది అంటే ఈ జీవితం అనేటువంటిది చెప్పలేనటువంటి టైంలో ఉంటాం మనం. సెన్స్ ఆఫ్ అర్జెన్సీతో ఎందుకు పనిచేయాలంటున్నా అంటే, మొన్న ఒక వ్యక్తి 2 తారీఖు నాడు ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యింది. వెస్టీజ్లో పనిచేస్తాడు. 2 తారీఖు నాడు వెస్టీజ్ లోపల మీటింగ్ అవుతుంది. వాళ్ళ అబ్బాయి డియూసీడీ అయిండు, సెలబ్రేషన్ చేస్తున్నాడు, అందరు ఫోటోలు దించారు. ఒక్కసారి చూడండి. సౌండ్ కదా? All the blanks raised to my faith, beauty, service, और एक्सेप्टेड और खुश थे, मिठाइयाँ बांट रहे थे, लोगों को मिठाइयाँ खिला रहे थे, सब लोग पीट रहे थे, लोग भी गले में थे, नाच रहे थे, गा रहे थे, और ये करते करते अचानक उन्हें चक्कर आया और गिर गए और उन्हें छोड़ चले गए। उन्हें इतना मौका भी नहीं दिया कि वो डॉक्टर के पास कौन पाए और डॉक्टर कर पाए। हालांकि लोग तो हाथ डॉक्टर के पास डॉक्टर ने हाथ खड़े कर दिए। तो पिछले हफ्ते हैदराबाद आवाम ने कहा कि अपनी जिंदगी की सांसें लिए लो और इस दुनिया से चेकआउट करने का एक निकाल दो। उन्होंने भी रैली में लिखा कि मुझे 70 साल जीऊंगा और वो 55 साल के थे और मुझे बस बहुत सेंस ऑफ अर्जेंसी के साथ काम कर लेना है। जिसे पता था कि एक हफ्ते बाद वो चले जाएंगे, छोड़ एक हफ्ता 30 मिनट पहले की 10 मिनट पहले जो वीडियो हमारे पास आई जिसमें वो फोटो खिंचा रहे थे और उसकी तुरंत बात करते चले गए। हमारा भाई जमीन तो चला गया, लेकिन बहुत बड़ी सीख हमें दी। क्या हम सेंस ऑफ अर्जेंसी के साथ वो काम कर रहे हैं जो हमें करना चाहिए? क्या हम अमर हो गया है? क्या पता हम बस खेल कूद रहे हैं, नाच गा रहे हैं और अगला पल फाल की घटना में चले जाएंगे? क्या पता। इसे डिप्रेशन में आने की जरूरत नहीं है। मैं इसलिए नहीं कह रहा हूँ कि घबरा जाओ, डर जाओ, बल्कि अपनी जिंदगी में प्रायोरिटी सेट करने की जरूरत है, सेंस ऑफ अर्जेंसी की जरूरत है। एंड डू फास्ट एंड गेट टाइम फॉर लाइफ। बहुत सारे काम जीवन में करने के प्रायोरिटी सेट करते हैं। एक काम करना, पैसा कमाना होता है ना, एक है भोगना होता है और जीवन में करने जैसा ना वो कुछ है कि जो सब पैसों से मिले। मैं एक गजल की
लाइफ में थी, कभी फुर्सत मिले तो ये सोचता हूँ, देख कर सांसें अपनी क्या खरीदता हूँ मैं, घर पर मैं अपनी सांसें देख कर क्या खरीद रहा हूँ, नहीं सोचना पड़ेगा। हमारा एक एक मिनट बहुत कीमती है, अगर कीमती कोई चीज है दुनिया में तो हमारा समय है। हम फोन से बात करते हैं, आधा घंटा फोन करता है, घंटा निकल जाता है, हमें पता नहीं चलता। नक्की कर लो, हम तो Yeah.